హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేబీ కార్న్తో కర్రీ ఎలా చేసుకొని చూపించబోతున్నానండి. ముందుగా బేబీ కార్న్ చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అవి ఫ్రై చేసుకోవాలండి. లైట్ ఫ్రై అయితే చాలు. అవి తీసిన తర్వాత మళ్ళీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, లవంగిలు, మిరియాలు, యాలకులు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అలానే అందులో ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోవాలి. 2 టమాటాలు వేసుకోవాలి. అయిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత ఆ మసాలా అంతా తర్వాత చిన్న కుక్కర్ పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. బాగా ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు వేసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. ఫ్రై అయిపోయింది. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా వేసుకోవాలి. అది బాగా ఏగనివ్వాలి. మసాలా వేసుకున్న తర్వాత మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు, అలానే గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మసాలా దగ్గర అవనివ్వాలి. అయిపోయింది. ఇప్పుడు ఆ బేబీ కార్న్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అవి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ ఉడకపెట్టుకోవాలండి. 3 విజిల్స్కి ఉడకపెట్టుకోవాలి. అవి హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలండి. 3 విజిల్లు వచ్చినంత వరకు. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇలా కుక్కర్ పెట్టుకొని 3 విజిల్కి పెట్టుకోవాలండి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఆపేసి దీని మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేబీ కార్న్ కర్రీ రెడీ అండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.